క్లాస్ కవర్ రాలేదు సార్. So good morning everybody. Today we are going to discuss about solar water heating system. Solar water heating system. The solar water heating system అనేటటువంటిది మనం నిత్య జీవితంలో ఎక్కువ వాడుతూ ఉంటాం. నిత్య జీవితంలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో మనం ఈ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టంలో ఎక్కువగా ఈ రకమైనటువంటి వాటర్ హీటర్స్ని ఉపయోగిస్తూ ఉంటామండి. ఇది డైరెక్ట్గా సూర్యకిరణాలను ఉపయోగించుకొని మనకి ఆ యొక్క నీరుని వేడి చేయడానికి వాటికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, సో సోలార్ పవర్ అంటే ఏంటి? సోలార్ పవర్ ఈజ్ వన్ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ విచ్ ఈస్ ఇన్ ట్రెండ్ ఆఫ్ టుడే. సూర్యకాంతి ఎల్లవేళ మనకు దొరుకుతూ ఉంటుందండి. మనకి దొరుకుతూ ఉంటుంది. ఈ సన్లైట్ ను ఉపయోగించుకొని మనం ఏం చేస్తామంటే దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుస్తాం. సన్లైట్ ను ఉపయోగించుకొని దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మనం మార్చేస్తాం. ఓకే, సో ప్రస్తుతానికి గృహ అవసరాలకు సంబంధించి ఈ యొక్క మరియు ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ కింద ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్, గృహ సంబంధమైన మరియు ఈ యొక్క పారిశ్రామిక సంబంధమైనటువంటి అంశాల్లో ఈ యొక్క సోలార్ వాటర్ హీటర్స్ ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయండి. అసలు సోలార్ వాటర్ హీటర్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దాని వర్కింగ్ ప్రిన్సిపల్, అది పనిచేసే సూత్రం. The heat energy from the sun is observed by the panels and the process of conversion of heat energy into electrical energy takes place through various processes. సో ఇక్కడ సోలార్ ప్యానల్ కనిపిస్తుంది కదండి. ఈ సోలార్ ప్యానల్ కనిపిస్తుంది కదా. ఈ సోలార్ ప్యానల్ మీదకి సూర్యకిరణాలు సూటిగా పడి అవి వేడెక్కి వాటి నుంచి కరెంట్ తయారవుతుందండి. ఆ కరెంట్ వలన ఇక్కడ మనకి నీరుని మనం వేడెక్కించుకునే యంత్రాలు పనిచేస్తాయి. సో ఏ విధంగా ఈ యొక్క కరెంట్ అది తయారవుతుంది సౌరశక్తిని ఉపయోగించుకొని అనేటటువంటిది మనం తెలుసుకుందాం. సో ఈ యొక్క సౌరశక్తి నీరుని వేడి చేసేటువంటి పరికరాల్లో మనం ఉపయోగపడేటటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు ఒకటి సోలార్ ప్యానల్ మరియు కలెక్టర్, రెండోది కంట్రోలర్స్ అండి, 3 ట్యాంకులు, పంపులు. సో ఈ 4 భాగాలు మనం ముఖ్యంగా ఈ యొక్క సూర్యకాంతిని ఉపయోగించుకొని నీటిని వేడి చేయడంలో ఉపయోగిస్తూ ఉంటాం. సోలార్ ప్యానల్స్, సౌర ఫలకలు అంటారు. కలెక్టర్స్, కంట్రోలర్స్, ఆ యొక్క విద్యుత్ శక్తిని కంట్రోల్ చేసేటటువంటిది. నెక్స్ట్ పంపులు, నీరుని పైకి కిందకి అంటే చల్లటి నీటిని వేడి నీటిని పంపించేటటువంటి పంపులు. నెక్స్ట్ ట్యాంకులు, ఈ యొక్క చల్లటి నీరుని స్టోర్ చేసుకొని ఆ నీరు వేడెక్కిన తర్వాత బయటకు పంపించడానికి ఉపయోగపడేటటువంటి ట్యాంక్స్ అన్నమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని మనం నీరుని వేడి చేసేటువంటి సౌర యంత్రాలు తయారు చేస్తారండి. So the solar panel is kept facing the sunlight. Thus the sunlight falls in the panel as heat energy. సూర్యకాంతి ఆ యొక్క తలం మీద పడినప్పుడు ఆ తలం వేడెక్కుతుందండి. వేడెక్కి
ఆ వేడిని గ్రహిస్తుంది అనమాట. అప్పుడు ద కోల్డ్ వాటర్ ఫ్రమ్ ద ట్యాంక్ ఇస్ మేడ్ టు ఫ్లో వయా ద కలెక్టర్స్. The heat energy in the collector exchanges the heat with water. ఈ సౌర ఫలకలకి దిగువన ఉండేటటువంటి పైపులు లాంటి నిర్మాణం ఉంటుందండి, వాటిని కలెక్టర్ అంటారు. ఆ పైపులు లాంటి నిర్మాణంలోకి ట్యాంకుల్లో ఉండేటటువంటి చల్లటి నీటిని పంపిస్తారు. ఈ సౌరకాంతి వల్ల వేడెక్కినటువంటి ఆ యొక్క పలకలు వాటి కింద ఉండేటటువంటి పైపుల్ని వేడెక్కిస్తాయండి. వేడెక్కించి ఆ పైపులకి వేడెక్కిస్తాయి. వేడెక్కించిన తర్వాత అందులోకి మనం ఈ పంపుల ద్వారా నీటిని సరఫరా చేసినప్పుడు, చల్లటి నీటిని సరఫరా చేసినప్పుడు అవి తిరిగి ఆ నీరుని, చల్లటి నీరుని ఈ పైపుల్లో ఉండేటువంటి వేడి గ్రహించి చల్లటి నీరు వేడెక్కుతుంది అనమాట. సో ఆ విధంగా ఈ యొక్క పంపులు వేడెక్కినటువంటి నీటిని గృహాలకి సప్లై చేస్తూ ఉంటాయి. వేడెక్కిన నీటిని గృహాలకి సప్లై చేస్తూ ఉంటాయి. సో ఈ సౌరకాంతిని గ్రహించేటటువంటి పలకల్లో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అనేటటువంటి పలకలు ఉంటాయండి. ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అనేది ఎలా ఉంటుందంటే పల్చటి రేకులాగా పొడవుగా ఉంటుంది. ఇది ఫ్లాట్ ప్లేట్, పల్చటి రేకులా పొడవుగా ఉంటుంది. ఒక యాంగిల్లో దాన్ని మనం ఫిక్స్ చేసి ఉంచేస్తాము. సో ఫిక్స్ చేసి ఉంచాక దాని మీద పడేటటువంటి సౌరకాంతి ఆ పలక వెంబడి మొత్తం పరుచుకొని ఉంటుందండి. ఇక్కడ ఉండేటటువంటి ట్యాంకుల్లోని నీరు, చల్లటి నీరు ఈ పంపు సహాయంతో పలక వైపు పంపిస్తారు. ఆ పలక వేడెక్కి దాని కింద ఉన్నటువంటి ఆ యొక్క పైపుల్లో వస్తున్నటువంటి చల్లటి నీరు వేడెక్కి వేడి నీరు మళ్ళీ తిరిగి బయటికి యొక్క ఎక్స్చేంజర్ ట్యాంక్ లోనికి చేరుతుంది. సో ఈ ఎక్స్చేంజర్ ట్యాంక్ మరో ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి నీటిని బాగా వేడెక్కించి అక్కడి నుంచి మనకి ట్యాప్స్ వాటికి మనం పంపిస్తూ ఉంటాం. అక్కడి నుంచి ట్యాప్స్ కి వాటికి వాటర్ ని పంపిస్తూ ఉంటారు అన్నమాట. గృహ అవసరాలకు సంబంధించి నీరుని ఉపయోగించుకుంటారు. ఓకే, సో ఈ విధంగా ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ పనిచేస్తూ ఉంటాయండి. ఆ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ పనిచేసే విధానం: ద వర్కింగ్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద అబ్జర్వర్స్. ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్, ఈ పలక ఉంటుంది, పల్చటి పలక కలెక్టర్ ఉంటుంది కదా, సేకరణి, అది ఆ యొక్క సూర్యకిరణాలని గ్రహిస్తుంది. గ్రహించిన పిదప దాని కింద ఉన్నటువంటి ఛానల్స్, సన్నపాటి నాళికలు నిర్మాణం ఉంటుందండి. ఆ నాళికలు ఆ యొక్క నీటిని గ్రహించి ఆ నీరుని వేడెక్కిస్తాయి అనమాట. సో చల్లగా ఉన్న నీరు వేడెక్కుతుంది. మరియు ఈ యొక్క ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి గ్లేజ్డ్ టైప్, రెండోటటువంటి అన్గ్లేజ్డ్ టైప్ అని. ఈ గ్లేజ్డ్ టైప్ కలెక్టర్లోని మనకి ఈ పలకల తాలూకా పై భాగం పూర్తిగా కప్పివేయబడి ఏ విధమైనటువంటి ధూళి పడకుండా జాగ్రత్త వహిస్తారు. అన్గ్లేజ్డ్ పలకలు సౌరకాంతిని గ్రహించకుండా కొద్ది భాగాన్ని మాత్రం గ్రహిస్తాయి. సో వీటితోటి పొలాలకి వాటికి సంబంధించినటువంటి విద్యుత్ని ఇవ్వడానికి అయితే అన్గ్లేజ్డ్ పలకల్ని ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ రెండో రకమైనటువంటి ఎవాక్యుయేటెడ్ ట్యూబ్ కలెక్టర్స్ గొట్టం సేకరణలు అంటారండి, శూన్య గొట్టపు సేకరణ అంటుంటారు. దిస్ టైప్ ఆఫ్ హ్యాస్ ద ఎవాక్యుయేటెడ్ డబుల్ లేయర్ borosilicate glass tube. The inner tube is coated with absorbing materials to efficiently absorb the sunlight. In this tube, the heat is lost to the atmosphere.
హీట్ ఈస్ లాస్ట్ టు ద అట్మాస్ఫియర్. సో ఈ యొక్క సేకరణలోని మనకి ఒక సన్నని పొడవైనటువంటి గొట్టం ఉంటుందండి. సన్నని పొడవైనటువంటి గొట్టం ఉంటుందండి. ఈ గొట్టం 2 భాగాలుగా చేయబడి ఉంటుంది. వెలుపల భాగం గాజుతో నిర్మితమై ఉంటుంది. లోపల భాగం వేడిని గ్రహించేటటువంటి పదార్థంగా ఉంటుంది. సో ఈ యొక్క గొట్టంలోనికి మనం ఎప్పుడైతే చల్లటి నీటిని పంపించామో, గొట్టంలోకి ఎప్పుడైతే మనం చల్లటి నీటిని పంపించామో, ఆ చల్లటి నీరు ఈ యొక్క గొట్టంలోకి వస్తున్నటువంటి ఆ యొక్క వేడి ద్వారా వేడెక్కుతుంది. ఆ వేడెక్కినటువంటి వేడి నీరుని బయటికి షవర్లకు కానీ లేకపోతే మరి ఇతర గదుల్లోకి కానీ పంపిస్తారు, ఉపయోగం కోసం పంపిస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ విధంగా ఎవాక్యుయేటెడ్ ట్యూబ్ కలెక్టర్స్ పనిచేస్తూ ఉంటాయి. The water from the cold tank flows into the number of pipes with the absorber of heat, which is separated by a vacuum. Okay, the exchanges the heat to the cold water in this manner. This is suitable to generate hot water even in the slightly cloud conditions. ఏ కొద్దిపాటి మేఘాలు ఉన్నా సరే ఈ యొక్క ఎవాక్యుయేటెడ్ ట్యూబ్ కలెక్టర్స్ ఈ వేడిని ప్రొడ్యూస్ చేసి తత్ఫలితంగా మనకి సౌరకాంతి ద్వారా నీటిని వేడెక్కిస్తాయి. సో మనకి కొన్ని రకాలైనటువంటి సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్ చూపించామండి. సో అందులో ఫస్ట్ ఇది డైరెక్ట్ యాక్టివ్ సిస్టమ్. ఇది చల్లటి ట్యాంక్ లో ఉండేటటువంటి నీరుని ఆ యొక్క సౌరపాలక ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ సౌరపాలక కింద ఉన్నటువంటి గొట్టాలకి ఈ పంపు ద్వారా చల్లటి నీరు పంపించబడుతుంది. ఆ పంపించబడిన నీరు సౌరపాలక కింద ఉన్నటువంటి ఆ యొక్క రాడ్స్ లోనికి వెళ్ళినప్పుడు అవి వేడెక్కి త్వరగా ఆ వేడి నీరుని మళ్ళీ తిరిగి ట్యాంక్ లోనికి పంపిస్తాయి. ఆ ట్యాంక్ నుంచి ఎక్కడైతే మనకి గృహ అవసరాలు ఉంటాయో అక్కడికి వేడి నీరు సప్లై చేయబడుతుంది. రెండో రకమైనటువంటిది ప్యాసివ్ థర్మోసైఫన్ డైరెక్ట్ సిస్టమ్. ఇక్కడ ఒక చిన్న ట్యాంక్ ఉంటుందండి. ఈ సౌరపాలక కింద భాగంలోని పైపులు వంటి నిర్మాణం ఉంటాయి. ఆ పైపుల నుంచి వేడెక్కి సౌరపాలకం వేడెక్కినప్పుడు ఆ పైపులు కూడా వేడెక్కి వాటి నుంచి ఈ యొక్క వేడి ఆవిరి ఈ యొక్క ట్యాంక్ లోనికి చేరుతుంది. ఆ ట్యాంక్ నుంచి వేడి నీరు బయటకి వస్తుంది. మన గృహ అవసరాలకి స్టోర్ చేసుకున్నటువంటి నీరుని మనం ఉపయోగిస్తాం. దీన్నే మనం థర్మోసైఫన్ సిస్టమ్ అనేసి చెప్తా ఉంటారు. నెక్స్ట్ మూడోటటువంటిది యాంటీ ఫ్రీజ్ ఇండైరెక్ట్ సిస్టమ్. ఇది చల్లటి ప్రాంతాల్లో అంటే చలికాలంలో చల్లటి ప్రదేశాల్లో ఎక్కువగా ఉపయోగించేటువంటి సిస్టమ్ అండి. ఇందులోని ఒకవైపు హీట్ జనరేట్ చేయబడుతూ ఉంటుంది. ఒకవైపు సౌరపాలక నుంచి వచ్చేటటువంటి వేడి వస్తూ ఉంటుంది. ఒకసారి నీరు కానీ చల్లబడుతుంటే ఈ యొక్క హీట్ జనరేటర్ మనకి నీరుని వేడెక్కించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఇది నాలుగోది డ్రెయిన్ బ్యాక్ సిస్టమ్ అంటారు. ఈ డ్రెయిన్ బ్యాక్ సిస్టమ్ ఈ వస్తున్నటువంటి సౌరపాలక కింద నుంచి వస్తున్నటువంటి వేడి నీరుని గ్రహించి వేడి నీరుని తీసుకొని అది మళ్ళీ తిరిగి చల్లబడగానే సౌరపాలకం చేరే విధంగా నిర్మాణం అయి ఉంటుంది. సో ఈ విధంగా 4 రకాలైనటువంటి సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్ పనిచేస్తాయి. థ్యాంక్ యూ.
సోమల్ సరోజిని వీళ్ళందరూ ఇద్దరు ఉన్నారు ఎందుకో కానీ ఫిజిక్స్ సార్ క్లాస్ లో జాయిన్ అవ్వమంటున్నాను.